ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఆషాఢమాసం వచ్చేలోపు అంటే జూలై 6 లోపు ఒక్కసారి ఈ వీడియో చూస్తే చాలు 1 గంటలో అపర కోటీశ్వరులు అవుతారు. అయితే ఆషాఢమాసం వచ్చేలోపు ఆషాఢమాసానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత గురించి వివరంగా తెలిపినటువంటి ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూశారంటే మీ జీవితంలో సకల శుభాలు మీరు పొందుకుంటారు. 1 గంటలో అపర కోటీశ్వరులు అవుతారు. అయితే ఆషాఢ మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అలాగే ఈ మాసంలో చెయ్యకూడని చెయ్యాల్సినటువంటి పనులు ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఆషాఢ మాసం అనేది తెలుగు సంవత్సరాల్లో 4వ నెల. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోకి వచ్చే నెల. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా కూడా వ్యవహరిస్తారు. మహాభాగవతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజును వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. వ్యాసుడు వేదాల్ని 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదే. అధిక ఆషాఢమాసం వచ్చిన సంవత్సరం పూరీ జగన్నాథ ఆలయంలోని మూల విరాట్టుని ఖననం చేసి కొత్త దారు విగ్రహాలు చేయిస్తారు. దీన్ని నవకళేబర ఉత్సవం అంటారు. ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఆహారంలో మునగకాయను విరివిగా వాడాలి అంటారు. శుద్ధ ఏకాదశిని మహా ఏకాదశి అని కూడా అంటారు. దీన్నే ప్రథమైకాదశి అని కూడా అంటూ ఉంటారు. తెలుగునాట ఇది తొలి ఏకాదశి. ఈరోజు పేలపిండి తింటారు. ఈ మాసంలో ఇంద్రియ నిగ్రహంతో ఆహార విహారాలలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ జీవితాన్ని గడపటం కోసం పూజలు వ్రతాలతో నవదంపతులకు ఆషాఢ నియమం పాటించమని కూడా చెబుతారు. ఆషాఢ మాసంలో నవదంపతులు కలవకూడదనే ఆచారాన్ని మన దేశంలోని హైందవేతర మతస్థులు కూడా కొన్ని చోట్ల పాటిస్తున్నారు. జూలై 6వ తేదీ శనివారం రోజున ఆషాఢ శుక్ల పాడ్యమి ప్రారంభమై ఆగస్టు 4వ తేదీ ఆదివారం రోజున అమావాస్య తిథితో ముగుస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంవత్సరంలో 2 ఆయనములు, ఉత్తరాయణం, దక్షిణాయనం. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయం ఉత్తరాయణం, మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించే సమయం దక్షిణాయనంగా చెప్పబడింది. ఇలాంటి ఆయనములు ప్రారంభమైనటువంటి మాసములు అనగా ఉత్తరాయణం ప్రారంభమైనటువంటి మాసం పుష్యమాసం, దక్షిణాయనం ప్రారంభమైనటువంటి మాసం ఆషాఢమాసం. ఈ 2 మాసములు కూడా శూన్యమాసములు. ఇలా శూన్యమాసములందు గృహారంభం, వివాహాది శుభకార్యాలు ఆచరించకూడదని శాస్త్రాలు తెలిపాయి. శూన్యమాసం దేవతా ఆరాధనకు, శక్తి ఆరాధనలకు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంది. ఆషాఢ అనే పదం ఆది అనే సంస్కృత పదం నుండి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాఢమాసం దేవతలను పూజించటానికి చాలా పవిత్రమైంది. ఆషాఢమాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథయాత్రలు, పల్లకీ సేవలకు ఇది శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆషాఢంలో ఆలయాలు, పూజలు, పండగలు, ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. తొలి ఏకాదశి పండగ కూడా ఆషాఢమాసంలో వస్తుంది. ఉత్తరాయణ, దక్షిణాయన కథల ప్రకారం ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోనికి వెళ్తాడని, దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవని నమ్ముతారు. ఆషాఢమాసం వచ్చిందంటే కొత్తగా వచ్చిన కోడలు అత్తగారి ఇంట్లో ఉండకూడదు. అందుకే వారిని తమ పుట్టింటికి పంపిస్తారు. ఆషాఢమాసంలో భార్యాభర్తల కలయిక వల్ల గర్భం దాల్చే అవకాశం ఉంది. ఆ సమయంలో గర్భం దాలిస్తే వేసవిలో ప్రసవం జరుగుతుంది. దీంతో తల్లి బిడ్డలకు అనారోగ్య సమస్యలు, రోగాలు వస్తాయని భావించిన మన పూర్వీకులు భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే సాంప్రదాయాన్ని తీసుకుని వచ్చారు. వేసవిలో సాధారణ ప్రసవం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ప్రసవానంతరం రక్తస్రావం కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. పూర్వం ఆస్పత్రుల్లో సరైన వైద్యం ఉండేది కాదు.
కాబట్టి ఇలా సాంప్రదాయం పేరుతో భార్యాభర్తలను దూరంగా ఉంచేవారని పండితులు కూడా చెబుతున్నారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణాలు విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని, చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయటం వల్ల విశిష్ట ఫలితం వస్తుందని పండితులు కూడా చెబుతున్నారు. ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పౌర్ణమి. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు కూడా ఇదే. ఆషాఢ శుద్ధ విదియ రోజున పూరి జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండగగా జరుగుతుంది. ఆషాఢ సప్తమిని భానుసప్తమి అని కూడా అంటారు. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు 3 నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం, గడియ, విఘడియల తేడా లేకుండా సరి సమానంగా ఉంటాయి. ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు. ఆషాఢమాసం అనారోగ్య మాసం కూడా. విపరీతమైన ఈదురు గాలులతో పాటు వర్షాలు పడే నెల. దీంతో కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు అపరిశుభ్రంగా ఉండి వ్యాధుల బారిన పడతారు. ఆషాఢమాసంలోని కొత్త నీరు తాగటం వల్ల చలి, జ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. అందుకనే తినే ఆహారం విషయంలో కూడా అనేక నియమాలను పెట్టారు. ఈ మాసంలో మట్టి కుండని, జామకాయలను కూడా దానం చేస్తారు. ఈ విధంగా చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాగే శాస్త్రాల ప్రకారం ఈ నెలలో ఎక్కువగా యాగాలు చేయాలి. ఈ నెల నుంచే వర్షాకాలం ప్రారంభమవుతుంది. అందుకే ఈ మాసంలో హవనం లేదా యాగం నిర్వహించటం వల్ల హానికరమైన కీటకాలు, గాలి, నీటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మనం ఖచ్చితంగా తప్పించుకోవచ్చు. మరోవైపు గురు పౌర్ణమి నాడు గురువులను ఆరాధించటం వల్ల మీ జీవితంలో సంతోషం, ఐశ్వర్యం కలుగుతుంది. దీంతోపాటు గుప్త నవరాత్రుల్లో దుర్గామాత ఆరాధన శక్తికి పవిత్రమైంది. ఆషాఢ మాసంలో సూర్యుడు అంగారకుణ్ణి పూజించటం ద్వారా కూడా శక్తి స్థాయి మెరుగుపడుతుంది. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుతో పాటు ఈశ్వరుడు, హనుమంతుడు, సూర్యదేవుడు, అంగారకుణ్ణి కూడా పూజించాలి. ఎవరి జాతకంలో అయితే కుజుడు, సూర్యుడు బలహీనంగా ఉంటారో ఆషాఢంలో శివుడు, శ్రీహరితో పాటు దుర్గాదేవిని వారు పూజించాలి. ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం వల్ల శారీరక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆషాఢ అమావాస్య సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధకర్మలు, తర్పణం నిర్వహించాలి. ఇలా చేయటం ద్వారా పూర్వీకుల అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. సూర్య భగవానుణ్ణి పూజించేటప్పుడు గాయత్రీ మంత్రాన్ని 10 సార్లు జపించాలి. ఈ కాలంలో శివాలయానికి వెళ్లి పూజలు చేయటం వల్ల కాలసర్ప దోషం తొలగిపోయి శివుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆషాఢ మాసంలో విష్ణుమూర్తిని పూజించటం, మంత్రాలను జపించటం శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ కాలంలో నీటిని వృధా చేయకూడదు. అలాగే దానధర్మాలకు విశేష ప్రాధాన్యత ఉంటుందని మర్చిపోకూడదు. ఈ విధంగా ఆషాఢ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వీడియోలో చెప్పిన విధంగా దానధర్మాలు చేయండి. అలాగే శ్రీ మహావిష్ణువును, ఆంజనేయ స్వామిని, సూర్య భగవానుణ్ణి, అంగారకుణ్ణి ఆరాధించండి. సత్ఫలితాలు మీరు పొందుకుంటారు. చూశారు కదండి, ఆషాఢ మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.